మనలను ఆశీర్వదించే దేవుడు, మన ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడు, మన ప్రియ పరలోకపు తండ్రి, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవునికి ప్రియులైన మీ అందరికీ మరొక్కసారి శుభములు కలుగునుగాక. ఆ గొప్ప దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దైవవాక్కు కృపావార్త. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. యూదా వారలారా, ఇజ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమయ్యుంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు అత్యంత ప్రియమైన వారలారా, మనలను ఆశీర్వదించే దేవుడు అండి మన దేవుడు. భయాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇచ్చి మనల్ని రక్షించే దేవుడు. ఆ దేవుడు ఈ దినాన్ని మనకి వాగ్దానం చేస్తూ, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమైపోయారో మిమ్ములను నేను ఆశీర్వాదాస్పదముగా నేను మారుస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు శాపాస్పదమైపోయారు ఈ యోధా వారు గాని ఇజ్రాయేలు వారు గాని అంటే, దేవుడు వీరిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు వీరిని ప్రతిష్ఠించుకున్నాడు. దేవుడు వీరిని స్వకీయ జనముగా చేసుకున్నాడు. అయితే వీరు దేవుని మాట వినక, దేవునికి తిరుగబడి, దేవునికి కోపం రప్పించి, దాని వలన వీరు బబులోను చెరకు వీళ్ళు వెళ్ళిపోయారు. వారి చేత చిత్రహింసలకు గురయ్యారు. అయినా కానీ వీరు దేవుని వైపు తిరగలేదు. దేవునికి కోపం రప్పిస్తానే ఉన్నారు. కఠిన బాధలు పడ్డారు. వీరిని దేవుడు తన చిత్తం నెరవేర్చాలని ఆశిస్తే వీరు దేవునికి కోపం రేపే వారిగా ఉన్నారు. అయినా కానీ దేవుడు అంటున్నారు, ప్రేమ కలిగిన దేవుడు కదండి, మీరు అన్ని జనుల్లో ఏ విధంగా శాపాస్పదం అయిపోయారో మరలా మిమ్మలను ఆశీర్వాదాస్పదంగా చేస్తాను. భయపడకండి, ధైర్యంగా ఉండండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను. దేవుని ప్రియ జనాంగమా, మనం కూడా దేవునికి అనుకూలంగా ఉన్నామా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నామా? క్రైస్తవులమే, నేను కాదంటలేదండి. బాప్తిజం తీసుకున్న వారమే కాదంటలేదండి. కానుకలు ఇచ్చే వాళ్ళమే కాదంటలేదండి. కానీ మనసా వాచ కర్మన దేవునికి ఎదురు తిరుగుతున్నామా, దేవునికి లోబడుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో లేఖనం చెప్తుంది, మనల్ని దేవుడు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండాలని ఆయన మనల్ని తయారు చేశారు. దేవునికి విరోధంగా ఉండి, దేవుని ఎదుట అవిధేయంగా ఉండి మనం ఆశీర్వదించబడాలి అని అంటే మన ఆశీర్వాదం అంతంత మాత్రమే. దేవునికి అనుకూలంగా ఉండి ఆయనకు విధేయతంగా ఉంటే ఆయన నిన్ను ఆశీర్వదించడమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. అలాంటి శ్రేష్టమైన స్థితిలోనికి మనం వెళ్ళాలి అని అంటే దేవుని చిత్త ప్రకారం నడుస్తూ, దేవుని ఇష్ట ప్రకారం జీవిస్తూ ఉంటే తప్పక నిన్ను ఆయన ఆశీర్వదిస్తారు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఆయన చేస్తారు. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 22వ వచనం చూస్తే అక్కడ బర్నబా అన్న ఆయన ఒక ఆయన కనపడతారు. ఆయన అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండెను అని లేఖనం చెప్తుంది. ఎందుకు బర్నబా అంతగా ఆశీర్వదించబడ్డారు అని అంటే ఆయన దేవునికి విధేయుడు. అంతేకాదు పేతురు, అనేక మంది భక్తులు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. వారందరినీ ఆశీర్వాదకరంగా చేసిన దేవుడు నిన్ను నన్ను కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, అనేకులకు ప్రయోజనకరంగా ఉండాలని, అనేకులకు మార్గదర్శకత్వంగా ఉండాలని మనల్ని ఆయన ఆశిస్తున్నాడండి. నువ్వు అధైర్యపడిపోకూడదు. నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. భయపడకుండా దేవుని ఎదుట ధైర్యంగా ఉన్నప్పుడు ఆయన తప్పకుండా నిన్ను రక్షిస్తారు. ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వాదములకు కారణభూతుడైన వాడు. అనేకులకు నిన్ను ఆశీర్వాదంగా చేస్తారు. అయితే మనం ఈ దినాన్ని ఒక నిర్ణయం తీసుకున్నాం. దేవా, శాపాస్పదమైన నా బ్రతుకుని ఆశీర్వాదాస్పదంగా చేస్తానని వాగ్దానం ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రం. నేను నీ చిత్త ప్రకారంగా నడవాలి. నీ దయా సంకల్పం చొప్పున ప్రభువా, దేవ, నీ మార్గములలో నేను నడవాలి. నీ ఎదుట నిర్దోషిగా నేను జీవించాలి ప్రభువా. నా కోరికను సిద్ధింపచేసి, నా ఆలోచన యావస్తును సఫలపరిచి నన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు చేస్తున్నందుకు స్తోత్రం ప్రభువా అని చెప్పు. దేవుని ఎదుట సాగిలపడు.
ఒకవేళ ఇంతవరకు ఏదన్నా అవిధేయత, విరోధంగా దేవుని ఎదుట నువ్వు ఉంటే ఒక్కసారి దేవుని పాదాలు పట్టుకో, పశ్చాత్తాపపడు, కన్నీరు కార్చు, దేవుని ఎదుట నీ పాపాన్ని ఒప్పుకో. తప్పక నీ శాపమైపోయిన నీ బ్రతుకు అనేకులకు ఆశీర్వాదకరంగా చేసి నీ ద్వారా దేవుడు మహిమనొందునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. శాపాస్పదమైన దానిని ఆశీర్వాదాస్పదముగా చేయుట మీ ఒక్కరికే సాధ్యం ప్రభా. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యమున నీ ప్రియ బిడ్డలందరినీ ఒక్కసారి కనికరించి, ఎక్కడెక్కడైతే అవిధేయత ఉందో, ఎక్కడెక్కడైతే విరోధం ఉందో వాటిని ఒప్పుకొనుటకు మెత్తని మనసునిచ్చి నీ రక్తము చేత వారిని కడిగి శుద్ధి చేసి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మలుస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.